మనం చూస్తుండగానే సంవత్సరం పెట్టి 5 నెలలు అయితే సవ్యంగా పూర్తయిపోయింది. ఇప్పుడు 6వ నెల జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి అదృష్టం, డబ్బు, ఆదాయం వరిస్తుంది ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ నెల అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది అని చెప్పవచ్చు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ఇంట బయట మీ మాటకు విలువ మంచిగా పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోదాలు కార్యక్రమాలలో పాల్గొంటారు. పితృవర్గం నుండి స్థిరాస్తి లాభాలు పొందుతారు అని చెప్పవచ్చు. సంతానం, విద్య విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విలువైన గృహోపకారాలు కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈ నెలలో కొంచెం బంధుమిత్రులతో వివాదాలు అయితే నెలకొంటున్నాయి. ఈ నెల ఇంకా మంచిగా ఉండడానికి ఈ మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. రెండవది వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ నెల కూడా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు మీ పనితీరును ఆకట్టుకుంటారు అని చెప్పవచ్చు. వృత్తి, వ్యాపారాలు విశేషంగా రాణిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తొలగిపోతాయి. ఆదాయానికి లోటు అస్సలు ఉండదు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి పరిష్కారం వీరికి మంచిగా లభిస్తుంది అని చెప్పవచ్చు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాతృవర్గ బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి అని చెప్పవచ్చు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో మంచిగా పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సంతానం, విద్య విషయంలో ముందంజలో ఉంటారు అని చెప్పవచ్చు. భూ సంబంధిత క్రయ విక్రయ ఆశించిన లాభాలు పొందుతారు అని కూడా చెప్పవచ్చు. ఇంద్రాకృత శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఈ నెల వృషభ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. తరువాత మూడవది మిథున రాశి. ఈ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. అన్ని రంగాల వారు ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు విసక్తర ప్రయత్నాలు వేగవంతంగా పుంజుకుంటాయి అని కూడా చెప్పవచ్చు. అవసరానికి బంధుమిత్రుల నుండి ధన సహాయం లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు అని చెప్పవచ్చు. దాయాదూతలతో వీళ్లకు విరోధాలు తొలగిపోతాయి. బంధువులతో వివాదాలలో విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. దూర ప్రయాణాలు, నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు లాభిస్తాయి. విలువైన వస్త్రాభరణ కొనుగోలు చేస్తారు అని చెప్పవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మరింత కష్టపడవలసి ఉంటుంది అని చెప్పవచ్చు. పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు. మాసం చివరన ఇతరులకు ధనపరమైన విషయాలలో మాట ఇవ్వడం మంచిది కాదు అని చెప్పవచ్చు. ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన వీరికి మంచి లాభాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. ఈ నెల ఈ మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. తరువాత కర్కాటక రాశి.
ఈ రాశి వారికి ఈ నెల గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పవచ్చు. గృహమున శుభకార్య విషయంలో ధనం వ్యయం చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కొన్ని వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఆదాయానికి లోటు అస్సలు ఉండదు. చేపట్టిన ప్రతి పనిలో ధైర్యం ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. నూతన వాహన కొనుగోలు చేస్తారు. సంతానం విద్య విషయంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అని చెప్పవచ్చు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలు అనుకున్న పనులు పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు చిరు ప్రయత్నంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మాసం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కనిపిస్తున్నాయి. ఈ నెల ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి మంచి ఫలితాల కోసం ఈ నెల వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. తరువాత సింహరాశి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన నష్టాలు ఎదుర్కొంటారు అని చెప్పవచ్చు. వీరికి ఈ నెల ఆర్థికంగా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ అవసరానికి ధన సహాయం లభిస్తుంది అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అస్సలు మంచిది కాదు. ఈ సింహరాశి వారికి వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. వ్యాపారంగా కొంత గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు తప్పవు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందవు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఈ నెల చివరిన మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ నెల ఈ రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. వీరికి ఇంకా మంచి ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన వీరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి అని చెప్పవచ్చు. తరువాత కన్య రాశి. ఈ రాశి వారికి దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది అని చెప్పవచ్చు. వాహన ప్రమాద సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి వ్యవహారంలో ఆందోళనలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి అని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఒక ముఖ్య విషయంలో మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలు కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన సమయానికి నిద్రాహారాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది అని చెప్పవచ్చు. మాసం మధ్యలో బంధుమిత్రులతో విందు వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ వాతావరణం సందడిగా నెలకొంటుంది. సంతాన వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. వీరికి ఇంకా మంచి ఫలితాల కోసం కనకదార స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఈ నెల ఈ కన్య రాశి వారికి బాగుంటుంది అని
అని చెప్పవచ్చు. తరువాత తులరాశి. ఈ రాశి వారికి ఈ నెల మరింత అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి వీరికి మంచి ఉపశమనం పొందుతారు అని చెప్పవచ్చు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు స్వల్ప కష్టముతో అధిక ఆదాయం పొందుతారు అని చెప్పవచ్చు. నిరుద్యోగుల ప్రయత్నాలు మంచిగా ఫలిస్తాయి. రాజకీయ సంబంధిత సభా సమావేశాలలో పాల్గొంటారు అని చెప్పవచ్చు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మాసానంతరం స్థానచలన సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారు దుర్గా ద్వతాంత్ర శతనామావళి పారాయణం చేయడం వల్ల ఈ తులారాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. తరువాత వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ నెల చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంట బయట అందరినీ ఒక తాటిపైకి తీసుకొని వస్తారు అని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యుల అనారోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. కీలక వ్యవహారాలలో శత్రువులపై విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. సంతాన శుభకార్య విషయంపై సముగ్రహ పెరుగుతుంది అని చెప్పవచ్చు. వీరికి గృహమున చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి అని చెప్పవచ్చు. విద్యార్థులకు విద్యా పరీక్షల్లో మంచిగా సంతృప్తి చెందుతారు. వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల పరంగా ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మాసం మధ్యలో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఈ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందడం కోసం గణపతిని ఆరాధించడం వలన మంచిగా ఉంటుంది అని చెప్పవచ్చు. తరువాత ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ నెల అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది అని చెప్పవచ్చు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా కాలంగా రావాల్సిన బకాయిలు వసూలవుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగాలలో అధికార సహాయాలు సహకారాలు పనులతో పూర్తి చేస్తారు. వాహన వ్యాపారాలను ఆశించిన లాభాలు అందుకుంటారు అని చెప్పవచ్చు. చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తూ ఉన్నాయి. మాసం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఇతర వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందడం కోసం రామరక్ష స్తోత్రం పారాయణం చేయడం వలన వీరికి మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. తరువాత మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెల కూడా అంతగా అనుకూలించదు అని చెప్పవచ్చు. చేపట్టిన పనులలో అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి అని చెప్పవచ్చు. సంతాన ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది అని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో
శ్రమకు తగిన ఫలితం లభించదు. ఇంట బయట పని ఒత్తిడి అధికమైన సమయానికి నిద్రాహారాలు ఉండవు అని చెప్పవచ్చు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు కష్టం వృధాగా మిగులుతుంది అని చెప్పవచ్చు. గృహమున శుభకార్యాల కొరకు ఖర్చులు ఎగుస్తాయి. ఆర్థిక వాతావరణం నిరుత్సాహపరుస్తుంది అని చెప్పవచ్చు. బంధుమిత్రులు మీ మాటలతో విభేదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. మాసం చివరిన మొండి బకాయిలు వసూలు అవుతాయి అని చెప్పవచ్చు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ నెల అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. వీరికి ఇంకా మంచి ఫలితాల కోసం విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. తరువాత కుంభరాశి. ఈ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు. ఇతరులను విమర్శించడం మానుకోవాలి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పవచ్చు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు మానసికంగా కలచివేస్తాయి అని చెప్పవచ్చు. సోదరులతో ఒక వ్యవహారంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి అని చెప్పవచ్చు. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభించదు. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి సకాలంలో పెట్టుబడులు అందక మధ్యలో నిలిపివేస్తారు అని చెప్పవచ్చు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు అని చెప్పవచ్చు. వృధా ప్రయాణాలు చేస్తారు. నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన ఈ కుంభరాశి వారికి ఈ నెల ఇంకా కొంచెం మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. తరువాత చివరిగా మీనరాశి. ఈ నెల ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. గృహమున విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు అని చెప్పవచ్చు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో వినోదాలు కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు పెద్దల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. సంతాన విద్య విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సోదర వర్గం నుండి ధన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అని చెప్పవచ్చు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఈ రాశి వారికి ఈ నెల మంచి ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మంచి లాభాలు పొందుతారు అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో 12 రాశులు జూన్ నెలకి సంబంధించి పూర్తయింది. ఏ రాశి ఎలా ఉంది, బాలేని రాశుల వారికి ఏ దేవుణ్ణి ఏ పారాయణం చేయడం వలన ఏ రాశి వారికి మంచి ఫలితాలు పొందుతాయో ఇప్పుడు మనం చూసాం కదా. మరి మీ రాశి ఎలా ఉంది, మీ రాశి ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ subscribe.